భార్యలు కూడా ఫుల్ కమర్షియల్ అయిపోయారు ఈ మధ్యన. అందరని అనడానికి లేదు, మళ్ళీ మహిళా సంఘాలు నా మీదకి వస్తారు కొంతమంది. అది కూడా కోర్టుకి ఎక్కుతున్న నేపథ్యంలో ఈ ఆధారంగా చూసుకుంటే కనుక ఇది కూడా భార్యా బాధితులు పెరిగిపోతున్నారు అనడానికి మరొక నిదర్శనం. డబ్బులు ఇస్తే కానీ ఇప్పుడు కాపురం చేయను అందంట ఒక భార్య. ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించాడు, పోలీసులు ఫిర్యాదు చేశాడు భర్త. సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో రోజుకి 5,000 రూపాయల చొప్పున ఇస్తేనే భార్య తనతో కాపురం చేస్తానంటుంది అని, ఆపై నిత్యం వేధింపులకు గురి చేస్తుంది అని శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించారు. కనీసం ఉద్యోగం కూడా చేయకుండా ఇబ్బందులు పెడుతుందని బెంగళూరు పరిధిలోని పయ్యాలి కావల్ ఠాణాలో కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం శ్రీకాంత్కు ఓ యువతితో 2022లో వివాహమైంది. సంపిగహళ్లిలో కాపురం పెట్టారు. ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్న అతడిని, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, భార్య నిత్యం వేధిస్తోందట. జూమ్ ద్వారా విధులకు హాజరయ్యే సమయంలో మధ్యలో వచ్చి డ్యాన్సులు చేస్తుందట. అకారణంగా దూషిస్తోందట. కాపురం చెయ్యాలి అంటే షరతులు పడుతోందట. అడిగినని డబ్బులు ఇవ్వకుండా, చెప్పింది చేయకుండా బలవన్మరణానికి పాల్పడతానంటూ బెదిరిస్తోందట. కనీసం విడాకులు ఇవ్వమన్నా 45 లక్షలు డిమాండ్ చేస్తుందట. అయితే దీనిపై అతడి భార్య కథనం మరోలా ఉంది. మరో పెళ్లి చేసుకునేందుకే శ్రీకాంత్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు అని చెప్తున్నారు. ఆడియోలు వీడియోలను ఎడిట్ చేసి తనపై నిందలు చేస్తున్నాడు అని చెప్పి ఆరోపించిందట ఆమె. ఓకే, ఎవరి వెర్షన్ వాళ్ళది ఖచ్చితంగా ఉంటుంది ఇటువంటి విషయంలో. నేను ఇవన్నీ చేశానని చెప్పి భార్య అయితే తప్పు ఒప్పుకోదు కదా. అలాగని చెప్పి నిజంగా మరి వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఆ వివరాలు బయట పెట్టచ్చు కదా. వేరే మహిళతో సంబంధం ఉందో ఏంటో ఆ వివరాలు బయటపెట్టి ముందే ఈవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నన్ను వేధిస్తున్నాడు అనే వరకు ఆగి ఇప్పుడు చేయడం ఏంటి? ఏది ఏమైనా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. కానీ ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలు అన్యోన్య దాంపత్య జీవనం కొనసాగిస్తున్నారు అనడానికి మచ్చుకి ఈ కాలంలో, పాతకాలం వదిలేద్దాం, ఈ కాలంలో భవిష్యత్తులో కొన్నైనా చూపించగలుగుతామో లేదో. ఇక నెక్స్ట్ జనరేషన్స్ వస్తే అసలు పెళ్ళిళ్ళు అవుతాయో లేదంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ లివింగ్ రిలేషన్తోనే గడిపేస్తారు. నచ్చినప్పుడు కలిసి ఉండడం, నచ్చకపోతే విడిపోవడం లాంటివి ఏమన్నా జరుగుతాయో. సమాజం ఎటైనా వెళ్ళొచ్చు. ఈ మర్డర్ వార్తలు, ఈ డబ్బులు ఇమ్మని కాపురం చేయమని అడిగే వార్తలు, లేదంటే ప్రియుడి కోసం భర్తను చంపేసే వార్తలు, ప్రియురాల కోసం భార్యను ఇవన్నీ చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అనే ఒక భయం అయితే మొదలవుతుంది ప్రతి ఒక్కరిలో కూడా.